చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి 30 వరకు మార్చి చదువుకుందాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏలైనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురువులు కూడా అగపడెను. అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురువులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును నేను. 1 కొరింథీ పత్రిక 11:28 వచనాన్ని కూడా చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, వందనాలు. దయగల ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో బలవర్తమానం కొరకు మీ వైపు చూస్తున్నాం. ఆరాధించిన వారందరిని బట్టి వందనాలు. సమయం అందుబాటులో కలిగి ఎవరైతే ఆరాధించలేదో మరొక తరుణం దయచేయండి. ఈ సమయంలో నైనా తండ్రి, మీ బల్ల చుట్టూ మేము చేరి వచ్చింటుండగా నైనా తండ్రి, మీ శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి నైనా బలను మీరు జ్ఞాపకం చేసుకుని చుండగా దయతో కనికరించము. మా పతనాలు, మా బలహీనతలు, మా కొరతలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన దేవ వందనాలు. నిర్గమ 4:12 వాగ్దానం నెరవేర్చండి. దాసులను కనికరించు. మానవ తలంపు కొట్టివేయండి. దైవికమైన తలంపు అనుగ్రహించమని వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి భాగము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాము. పరలోక రాజ్యాన్ని మరి దేవుడు ఒక ఉపమానంతో పోలుస్తూ వచ్చాడు. చూస్తే కనుక ఏంటి ఆ ఉపమానం అంటే, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది కదా. ఈ విషయం మరి ఉపమానం మనకు తెలిసినటువంటి ఉపమానమే. అయితే ఇక్కడ చూస్తే కనుక మరి ఒక మనుషుడు ఏం చేశాడంట, తన పొలంలో మంచి విత్తనాన్ని విత్తాడంట. అయితే మనుషులు నిద్రించుచుండగా శత్రువు వచ్చి ఏం చేశాడు, గోధుమల మధ్యలో గురుగులను విత్తాడు కదా. ఈ కథ మనకు తెలుసు. అయితే ఒక సమయం వచ్చినప్పుడు ఏమైపోయింది, ఈ గురుగులు అని వాళ్ళు తెలుసుకుంటూ వచ్చారు. అయితే ఇటువంటి సందర్భంలో యజమానుని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏమని చెప్పారు, అయ్యా, మీరు మంచి విత్తనాలు విత్తారు కదా, మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్తూ వచ్చారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు వారికి, ఇది శత్రువు చేసిన పని అని చెప్పాడు. అయితే వీళ్ళు ఏం చెప్పారు, దాసులు, అయితే మేము ఆ గురుగులన్నీ కూడా తీసేస్తామని చెప్తూ వచ్చారు. అప్పుడు యజమానుడు ఏమన్నాడు, వద్దు, గురుగులతో పాటు కూడా మంచివి అయితే ఆ గోధుమలను కూడా మీరు లాగేస్తారు కాబట్టి వద్దు, కోతకాలం వరకు ఆ రెండింటిని కూడా కలిసి ఎదగనీయుడని చెప్తూ వచ్చాడు. కోతకాలం వచ్చింది. ఇప్పుడు ఏం చేశారు, కోత కోసేటువంటి వారు గురుగులను గోధుమలను వేరుపరిచారు. ఈ సంగతి అంతా కూడా ప్రభు ఉపమాన రీతిలో చెప్తూ వచ్చాడు. ఇప్పుడు మనము గమనించవలసినటువంటిది ఏంటంటే, ఇక్కడ ఇద్దరు జీవితాలను మనము గ్రహించాలి. ఎవరా ఇద్దరు? ఒకటి గురుగులు, రెండవది గోధుమలు. ఈ రెండు ఎక్కడున్నాయమ్మా? రెండు కూడా ఎక్కడున్నాయి? పొలంలోనే ఉన్నాయి, వేరు వేరు లేవు కదా. పొలంలో ఏమేమి ఉన్నాయి? గోధుమలు ఉన్నాయి, గురుగులు కూడా ఉన్నాయి కదా. ఇక్కడ దీన్ని క్లుప్తంగా వివరణ ఇచ్చాడు చూడండి. ఇక్కడ 37వ వచనంలో చూస్తే 13వ అధ్యాయం 37. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు. జ్ఞాపకం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇక్కడ ఏంటన్నాడు, మంచి విత్తనములు విత్తువాడు
మనుష్య కుమారుడు. ఎవరు మనుష్య కుమారుడు అంటే? ఎవరమ్మా మనుష్య కుమారుడు అంటే? గట్టిగా చెప్పాలి. ఆయన మీద ప్రేమ ఉంటే గట్టిగా చెప్తాం. మనకి ఇష్టమైన వారి పేరుకి పలకాలంటే ఎంత గట్టిగా చెప్తాం కదా. నిజంగా యేసు ప్రభుని మనం ప్రేమిస్తే ఆయన పేరుని ఏం చేస్తాం? మనము గట్టిగా చెప్తాం. ఎవరు ఇక్కడ మనుష్య కుమారుడు? మంచి విత్తనములు విత్తినవాడు ఎవరు? యేసు ప్రభు మనుష్య కుమారుడు. ఆయనకి ఇవ్వబడినటువంటి బిరుదు. 38వ వచనం, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు. ఇంకేమన్నాడు? గురువులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయివారు దేవదూతలు. ఇప్పుడు అర్థమైందా కథ? అర్థమైందా? మళ్ళీ మొదటికి రావాలా కదా. మంచి విత్తనాలు ఎవరిత్తారు? మనుష్య కుమారుడు. ఆయనకి యేసు క్రీస్తు ప్రభు అని పేరు మనం చూస్తున్నాము. పొలం అంటే ఏంటి? పొలం అంటే లోకము, సంఘము కదా. పొలం అంటే ఏంటి? లోకము, సంఘము. బ్రాకెట్లో సంఘం పెట్టుకోవాలా. పొలం అంటే సంఘము. ఇంకేంటి? మంచి విత్తనములు ఎవరు? రాజ్య సంబంధులు. రాజ్య సంబంధులు అంటే ఎవరు? కుమారులు. కుమారులు అంటే దేవుని కుమారులు కదా. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమారులను అనుగ్రహించడానికి వారికి అధికారం ఇవ్వబడింది కదా. మనుష్య కుమారుడు. తర్వాత ఇంకేంటి? ఇంకేం చూసాము? గురువులు అంటే ఎవరిని చూసాము? దుష్టుని సంబంధులు కదా. గురువులు విత్తనవాడు ఎవరు? సాతాను అపవాది అంటారు వాడిని కదా. సాతాను అపవాది అంటారు. కోత అంటే ఏంటి? యుగ సమాప్తి కదా. కోత మనకు తెలుసు కదా. కోత అంటే తెలుసా? ఏమా కోతకాలం వచ్చింది అంటారు కదా. సిఎస్ఐలు అయితే కోతకాల పండుగ కూడా పెడతారు. ఏంటది? కోతకాల పండగ అంటారు. ఆ దినం జరుపుకుంటారు అన్నమాట. కోతకాల పండగ అంటే మన యొక్క పంటలో పండినటువంటి వాటన్నిటిని కూడా దశమ భాగం తీసుకొచ్చి చర్చిలో ఉంచుతారన్నమాట. చర్చిలో అంటే చర్చి అయిపోయిన తర్వాత పాస్టర్ అయ్యి అన్ని మూట కట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఏం చేస్తాడు? అది కోతకాల పండగ. ఆ రోజు ఏంటంటే పొలంలో పండిన ప్రతి పంటలో కూడా ఏం చేస్తారు? దశమ భాగం ఇస్తారు. వాటన్నిటిని కూడా సమకూరుస్తారు అన్నమాట ఒక దగ్గర. సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ కదా. 4 వీధులు ఉంటాయి మా ఊర్లో. అందులో మేము కూడా ఏం చేసేవాళ్ళము? వీధంబడి పాట పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట. పాట పాడుతూ ఉంటే వీళ్ళకి అర్థమైంది, ఈరోజు కోతకాల పండగ. మన ముందే సిద్ధపరచుకుంటారు కదా. అన్ని సిద్ధపరచుకున్నటువన్నీ ఏం చేస్తారు? నెత్తి మీద పెట్టుకొని మాతో పాటు వెనకాల వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అన్నమాట. ఇలాగ 4 వీధులు తిరిగే లోపల అందరూ సిద్ధపాటు కలిగిన వాళ్ళందరూ ఏం చేస్తారు? వారి దగ్గర ఉన్న వస్తువులు, పొలంలో పండినటువన్నీ కదా. మా ఊర్లో చాలా రకాలు పండుతాయి. చాలా అన్ని రకాలైనటువంటివి పండుతాయి అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని వస్తూ ఉంటారు. తీసుకొచ్చి ఆ మందిరం ఎదుట ఉంచుతారు కదా. దాన్ని ఏమంటారు? కోతకాల పండగ అంటారు. ఇక్కడ కూడా కోత అంటే ఏంటి? కోత అనగా యుగ సమాప్తి కదా. కోత ఎప్పుడు కోస్తారమ్మా? ఆరంభంలో కోస్తారా? పంట అంతా అయిపోయి ఇంకా పంట అంతా పండిపోయిన తర్వాత ఏం చేస్తారు? కోత కోస్తారు. అంటే అది ఇంకెక్కడికి రావాలా? మన ఇంటికి రావాలన్నమాట. అంటే చివరిగా ఏం చేస్తారు? కోత కోస్తారు. అట్లాగే ఇక్కడ కోత అంటే ఏంటి? యుగ సమాప్తి. కోసేవారెవరు? దేవదూతలు కోస్తారు. ఎవరికి వస్తారమ్మా? దేవదూతలు. ఒక సమయం వస్తుంది, దేవదూత ఏం చేస్తుందంట? బూర ఊదుతుందంట. ఏం చేస్తుంది? బూర. రెప్పపాట అంటే ఏంటి? రెప్పపాట అంటే ఒక సెకండ్ అనమాట. సెకండ్ కూడా ఎక్కువే రెప్పపాట కదా. మన రెప్ప ఒకసారి కన్ను మూసి తెరిస్తే ఎంత స్పీడ్ కొట్టుకుంటామో, ఆ బూర ఊదితే దేవదూత యేసు ప్రభు వచ్చినప్పుడు ఏమైతే అందరూ కూడా క్షణకాలంలో ఏమైపోతామంటే అందరం మనము మార్పు చెందుతాం. అది యుగ సమాప్తినిగా చూస్తుంది. ఈ కోత కోసేవారు ఎవరంట? దేవదూతలు. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడదాం, మనకు అర్థమవటానికి ఆ కథ చెప్పాను. ఇవన్నీ పక్కన పెట్టి 2 జీవితాలు మనం చూసుకుందాం. ఎవరు ఆ జీవితాలు అంటే? ఒకటి గోధుమలు, రెండవది గురుగులు. గోధుమలు, గురుగులు. ఈ 2 ఎక్కడ ఉంటాయని చెప్పాము? పొలంలో ఉంటాయి. పొలం దేనికి సాదృశ్యం చెప్పాము? సంఘం సాదృశ్యం చెప్పాము కదా. కొన్ని సందర్భాల్లో సంఘంలో 2 ఉంటాయి, గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. అయితే మనం అనుకోవచ్చు కదా, కొంతమంది అనుకుంటారంట భక్తిహీనులంట
వారు వారికి దేవుడు త్వరగా వారిని నాశనం చేయట్లేదని అందరూ కూడా రక్షింపబడలేకపోతున్నారంట. ఏంటంట? దుష్టులు దుర్మార్గులు నాశనం అవ్వట్లేదంట కదా. అయితే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరు నశించిపోకూడదు, ఎవరు కూడా నశించిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో కదా. పూర్వకాలంలో దేవుడు ఎట్లున్నాడు చూసి చూడకుండా ఉన్నాడు. అంటే ఎవరెట్లా పోతే ఏముంది, పాపం చేస్తే ఏం చేయాలి, అవన్నీ చంపేయాలా. ఎవరైనా పాపం చేస్తే ఏం చేయాలా, రాళ్లతో కొట్టి చంపేయాలా. లేకపోతే మధ్యలో వేలాడ తీసి ఎవరైతే శాపగ్రస్తుడిగా ఉంటున్నాడో వాడు ఆకాశానికి భూమికి మధ్యలో ఏమైపోవాలా, వేలాడాలా కదా. ఇట్లా రకరకాల శిక్షలు. పంటికి పన్ను, కంటికి కన్ను. నువ్వు ఒకని పళ్ళు కూడా కొడితే నువ్వేం చేయాలా, నువ్వు కూడా కొట్టాలా. ఒకని కన్ను లాగేస్తే నువ్వు కూడా ఏం చేయాలా, కన్ను లాగాల. కంటికి కన్ను, పంటికి పన్ను. అది ధర్మశాస్త్రం. ఎందుకంటే ప్రభు ఒకప్పుడు చూసి చూడనట్లుగా ఉంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా నశించిపోకూడదని ప్రభు ఏం చేస్తున్నాడా, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకొరకే ఇక్కడ పంటలో మరి చూసినట్లయితే కనుక ఈ పొలంలో గురుగులు తీసేయడానికి చాలా సింపుల్ కదా. గురుగులు తీసేయడానికి యజమానునికి చాలా సింపుల్. అయితే యజమానుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకవేళ గురుగులు గినక లాగేటప్పుడు వాటితో పాటు గోధుమలు కూడా లాగేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే సేమ్ ఒకటే, రెండు ఒకటే ఉంటాయి. మనకు తెలియదు, రెండు కూడా ఒకే విధానంలో ఉంటాయి కదా. మీరు చూడండి, వరి 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 తెలుసు కదా, వరి మడి ఉంటుంది, దాంట్లో కలుపు మొక్కలు ఉంటాయి. వరి మొక్క ఒకటే ఉంటుంది, కలుపు కూడా సేమ్ ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఇది కలుపు మొక్క అని తీసేస్తారు. కొంతమంది తెలియని వాళ్ళు వెళ్ళారనుకోండి, ఏం చేస్తాము, కొంతమంది ఆరంభంలో కలుపు మొక్క అనుకొని వరి మొక్కను కూడా లాగేసే వాళ్ళు ఉంటారు చాలామంది కదా. అట్లాగే చాలామంది కూడా అంటే తెలియదు అనమాట, సేమ్ ఒకటే మాదిరి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకవేళ మీరు గురుగులు లాగేటప్పుడు కనుక గోధుమల యొక్క విత్తనాలు కనుక లేకపోతే గోధుమలను లాగేస్తే నష్టపోతాయి. అందుకొరకే ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఏమంటాడు అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి దేవదూతలు వెళ్ళినప్పుడు చెప్తాడు కదా, అబ్రహాముతో అంటాడు, ఏమంటాడు, 10 మంది నీతిమంతులు ఉంటే చాలు, నేను ఆ దేశాన్ని కాపాడుతాను అంటాడు కదా. ఏమన్నాడు, ఒకవేళ 10 మంది ఉంటే ఆ దేశాన్ని కాపాడుతావా? అబ్రహాము దేవునితో ఏం చేస్తున్నాడు, బేరం ఆడుతూ ఉన్నాడు. బేరం ఆడడం చాలా బాగా సులువైన పని కదా. ముఖ్యంగా సిస్టర్స్కి బాగా బేరం ఆడతారు వాళ్ళు, మనకు రాదు బ్రదర్స్కి. 100 రూపాయలు అంటే ఏం చేస్తావు, టక్కున 100 ఇచ్చేస్తావు. సిస్టర్స్ అలా కాదు, 100 రూపాయలు చెప్తే వాళ్ళు 50 నుంచి బేరం అడుగుతూ వస్తారు. అన్న 50కి అన్న, లాస్ట్ 60 అన్న, 70 అన్న, మొత్తానికి ఏం చేస్తారు, 60-70 రూపాయలకి కొనేస్తారు. బ్రదర్స్ అట్లా కాదు, 100 అంటే పోతే పని ఒక 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు కానీ ఆలస్యం అవ్వకూడదు కదా. అట్లాగా ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు, అబ్రహాం ఏం చేస్తున్నాడు, దేవునితో బేరం ఆడుతూ ఉన్నాడు కదా. 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 19లో సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నారు. దానికంటే మునుపుగా అబ్రహాం ఏం చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో అడుగుతా ఉన్నాడు. చూడండి ఇక్కడ 23వ వచనం చూడండి, 18వ అధ్యాయం ఆదికాండము 18:23. అప్పుడు అబ్రాహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా. చూసారు ఈ మాట, మనం గ్రహించాలి ఇక్కడ, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా. అక్కడ పొలములు ఎవరున్నారు, గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. అంటే నీతిమంతులు ఉన్నారు, దుష్టులు కూడా ఉన్నారు. ఇక్కడ అదే చెప్తున్నాడు అబ్రహాం, ఏమన్నాడు, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేతువా. ఇక్కడ 24లో ఏమన్నా, ఆ పట్టణంలో ఒకవేళ ఏ 10 మంది నీతిమంతులు ఉండి నెల దానిలోనున్న ఏ 10 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా. ఎంత మంచి మాట కదా. ఒకవేళ సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అని అబ్రహాం ఏం చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇంక 25వ వచనంలో ఏమన్నాడు, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపటం నీకు దూరమవును గాక, నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవును గాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు ప్రభు చెప్పినాడు, మళ్ళీ 50 మంది నీతిమంతులు నాకు కనబడిన వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదును. ఏం చెప్పాడమ్మా,
50 మంది సొదొమ గొమొర్రా పట్టణంలో నీతిమంతులు ఉంటే వారిని బట్టి ఆ పట్టణాన్ని నేను నాశనం చేయనన్నాడు. ఎంత మంచి దేవుడు కదా కదా. అందుకొరకే దేవుని దృష్టిలో 10 మంది నీతిమంతులున్నా 5 మంది నీతిమంతులున్నా ఆ పట్టణం ఏమవుతుంది? కాపాడబడుతుంది. ఆ పట్టణం ఏమవుతుంది? కాపాడబడుతుంది. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణంలో చూస్తే చివరికి చూస్తే ఎంతమంది కనబడట్లేదు అక్కడ చూడండి. 32వ వచనంలో చూద్దాం. అతడు ప్రభు కోపపడిన ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదును, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయకయుందున నేను. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయిను. అబ్రహాము తన ఇంటికి తిరిగి. చివరికి ఎంతవరకు వచ్చింది? ఎంతమంది అమ్మా? 10 మంది. 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నేను కాపాడుతానని ప్రభు చెప్పినాడు. అబ్రహాం అడిగినాడు, ప్రభా ఒక 10 మంది ఉంటే చాలా, ఆ పట్టణాన్ని కాపాడుతావా అంటే ప్రభు ఏమన్నాడు? 10 మంది ఉన్న చాలా, నేను ఆ పట్టణాన్ని కాపాడు. అంటే అబ్రహాము యొక్క ఉద్దేశం ఏంటి? లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు వారు? లోతు కుటుంబం ఎంతమంది అమ్మా? లోతు కుటుంబం ఎంతమంది? 4 కదా. లోతు కుటుంబం ఎంతమంది? 4. ఈయన అనుకున్నాడు బహుశా 4 ఇన్ని సంవత్సరాలు అయింది కదా అక్కడ ఉండి, కనీసం ఒక్కొక్కరు ఒక ఆత్మను తీసుకొచ్చినా 8 మంది అవుతారు. పోనీ అటు ఇటు చేసిన ఒక లోతు కొంచెం అబ్రహాము దగ్గర ఉన్నాడు కదా బాగా, కనీసం ఆయన యజమానుడు కాబట్టి కనీసం ఆయన 3 తెచ్చిన మిగతా వాళ్ళు ఒక్కొక్కరిని తీసుకొచ్చిన ఎంతమంది అవుతారు? ఎంతమంది అమ్మా? 10 మందిని లెక్కేసుకున్నాడు కదా. లోతు 3, మిగతా 3 ఎంతమంది అయింది? తొందరగా చెప్పండి. 6 మంది అయినారు. ఇప్పుడు లోతు కుటుంబం ఎంతమంది? 4. మొత్తం ఎంత టోటల్? 10 మంది. అబ్రహాం అనుకున్నాడు లోతు ఒకరు 3 తెచ్చింటాడు, లోతు భార్య ఒకరిని తీసుకొచ్చింటది, 2 కుమార్తెలు ఒక్కొక్కరిని తీసుకొచ్చింటారు, బహుశా 10 మంది అయినా ఉంటారేమని ఊహించుకొని ఏం చెప్పాడు చివరిగా? ప్రభు 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావంటే ప్రభు ఏమన్నాడు? ఆ 10 మందిని బట్టి ఆ పట్టణాన్ని నేను కాపాడుతున్నాను. కానీ అక్కడ ఏం లేదు, ఒక్కరు కూడా కనబడలే ప్రభు దృష్టికి. అందుకొరకు అబ్రహాం ఏం చేశాడు? ఇంకా ప్రార్థించి వెళ్ళిపోయినాడు. బహుశా చెప్పింటాడు, ప్రభు ఇంక ఎవరిని రక్షణలోకి తీసుకురాకపోయినా కనీసం ఆ లోతు కుటుంబానైనా తప్పించమని ప్రార్థన చేశాడు అబ్రహాం. ఇక రాయబడలేదు కానీ మనకు బహుశా చేసిండొచ్చు కదా. కాబట్టి అన్ని సంవత్సరాల వారు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నారు, కానీ ఒక్క ఆత్మను కూడా దేవుని కొరకు వారు సంపాదించలేకపోయారు. అంటే అబ్రహాము యొక్క ఆలోచన, అబ్రహాము యొక్క వారి మీద ఉంచుకున్న నమ్మకాన్ని వాళ్ళు ఏం చేశారు? నమ్మకం నిలబెట్టుకోలేకపోయినారు కదా. కనీసం ఒక ఆత్మనైనా. అందుకే మన జీవితాల్లో టార్గెట్ పెట్టుకోవాలి. మనం ఏమని టార్గెట్ పెట్టుకోవాలా? కనీసం ఒక ఆత్మనైనా నేను చచ్చిపోయే లోపల. ఎప్పుడమ్మా? సంవత్సరానికి కాదు, రోజుకు కాదు, నెలకు కాదు, సంవత్సరానికి కాదు, చనిపోయేలోపు ఒక ఆత్మనైనా దేవుని సన్నిధి తీసుకురావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. రోజుకొద్దులే, రోజుకొకటి తెస్తే అగాపి ఎప్పుడో ఇంకా ఫ్లోర్ల మీద ఫ్లోర్లు కట్టించాలా, ఇటు పెంచాలా కదా. అయిపోయిండొచ్చు. రోజుకు కాదు, సంవత్సరానికి కాదు, ఎప్పటికీ చనిపోయేలోపు ఒక ఆత్మనైనా ప్రభు సన్నిధికి తీసుకొని రావాలనుకోవాలి కదా. మనం ఒక 50 మంది ఉన్నాం అనుకోండి, సంవత్సరానికి ఒక ఆత్మని తెస్తే నెక్స్ట్ ఇయర్కి ఎంతమంది అవుతుంది? 100 మంది అవుతుంది కదా. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఎంతమంది అవుతుంది? 100 ఎంత అవుతుంది? మళ్ళీ 200 ఇంకా పెరిగిపోతుంది అనమాట. 200 ఏమవుతుంది? 400. ఒక 5 సంవత్సరాల తర్వాత చూస్తే మందిరం ఎంతమంది అవుతుంది? 5 హెడ్ క్వార్టర్ అయిపోతుంది. ఇంకా ఏమవుతుంది? హెడ్ క్వార్టర్. 500 మంది అంటే కదా ఎంత పెద్ద మందిరం అవుతుంది. కాబట్టి మనము ఆలోచించాల్సింది ఏంటంటే ఆత్మల విషయమైనటువంటి భారం. దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు ఆ పొలంలో? సొదొమ గొమొర్రా పట్టణంలో దేవుడు ఎందుకు ఉంచినాడు? లోతును గుర్తించలేకపోయినాడు. అయితే ఏమైపోయింది? ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఏమైపోయింది? నాశనం అయిపోతా వచ్చింది. ఇక్కడ కూడా చూస్తే కనుక మనం చూసినట్లయితే మరి యజమానుడు ఎందుకు చెప్పాడు? గురుగుల్ని ఇప్పుడే లాగొద్దండి, పెరికివేయదు. ఒకవేళ గురుగులను లాగివేస్తే వాటితో పాటు గోధుమలు కూడా పెళ్ళగింపబడతాయి. అది దేవునికి ఇష్టం లేదు. అందుకొరకే వాటిని రెండింటిని కూడా ఒకే విధానంలో మరి పెంచుతూ వచ్చాడు.
సరే, చివరికి ఇప్పుడు వచ్చింది ఒక సమయం వచ్చింది. ఏంటి ఆ సమయము? ఏంటమ్మా సమయము? 30 వచనం చూడండి. కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. ప్రభు ఏం చెప్పాడు ఇక్కడ? కోతకాలం వరకు రెండింటిని కలిసి కదా. మనం అనుకుంటాం ఈ అక్కని ఎందుకు ఉంచాడు సంఘంలో అనుకుంటాం మనం. ఎందుకొరకు ఉంచాడు? దేవుని ఉద్దేశము కదా. ఈ అన్నని ఎందుకు ఉంచాడు? అన్న మంచోడు కాదు కదా కదా. ఈ అన్న ఏం నీతిపరుడు కాదు కదా. ఒక ప్రార్థనకి రాడు, ఒక వాక్యం చెప్పడు, ఒక బైబిల్ చదవడు, ఒక పాట పాడడు. ఎందుకు అనుకుంటాం కదా. ఈ అక్క ఒక మాట చెప్పదు, ఒక ఆత్మీయమైన విషయం చెప్పదు కదా. ఒకరిని ప్రోత్సహించదు, ఒకరికి ఏ మంచి మాట చెప్పదు. ఎందుకు ఉంచాడు అనుకుంటాం మనం, కానీ దేవుని ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఏమైంది? గురుగులతో పాటు గోధుమలను కూడా రెండింటిని ఎదగనేయమని చెప్పాడు. అయితే ఇప్పుడు చూడండి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక మొదటగా ఏం చేశాడు? కోతకాలమందు గురుగులు. కోతకాలం వస్తుంది, ఒక సమయం వస్తుంది. ఆ సమయం మనం తప్పించుకునేటువంటి పరిస్థితి ఉండదు. దేవుని ఎదుట అందరూ కూడా ఒక దినం ఏం చేయాలా? ప్రత్యక్షం అవ్వాలా కదా. ఈ లోకంలో శరీరంతో చేసినటివి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, వీటన్నిటి కొరకు ఒక దినాన మనం ఏం చేయాలా? ఆయన యొక్క సింహాసనం ఎదుట ప్రతి ఒక్కరము ప్రత్యక్షం అవ్వాలా. ఇప్పుడు సమయం వచ్చింది అనుకోండి, కోతకాలం వచ్చింది, వెంటనే నా పేరు కొట్టేస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? కంప్యూటర్లో ఏం చేస్తాడు? పలానా సహోదరుడు అగాపే మందిరం యొక్క సేవకుడు టైప్ చేయగానే నిలబడాలి. అక్కడికి వెళ్ళి ఏం చేయాలా? దేవుని ఎదుట నిలబడాలి కదా. ఒకటోసారి రెండోసారి అంటారు కదా. ఎక్కడ? కోర్టులో ఏమంటారు? మా ఒకటోసారి రావాలి, రెండోసారి అంటే మూడోసారికి ఏం చేయాలా? ముద్దాయిని తీసుకొచ్చి ఏం చేయాలా? న్యాయవాది ఎదుట ప్రత్యక్షపరచాలి. అట్లాగే మన పేరు కూడా పిలుస్తాడు ప్రభు. ఒక రోజు పిలిచినప్పుడు ఏం చేయాలా? అందరం వరుసగా లైన్కి వెళ్ళి అక్కడ ఏం చేయాలా? నిలబడాలి, దేవుని ఎదుట నిలబడాలి. అప్పుడు ఆయన మన జీవితం అంతా కూడా చూపిస్తాడు కదా. చూడండి ఈ మాట, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను కదా. ఏంటంటది? క్రీస్తు న్యాయపీఠం కదా. న్యాయపీఠం అంటే ఏంటి? జడ్జిమెంట్. ఎవరైనా న్యాయమూర్తి ఈ లోకంలో ఉంటారు కదా, న్యాయమూర్తి కదా. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన పెద్దవాడు. ఇంకా ఆయన చివరి సుప్రీంకోర్టు ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడ ఉంటుంది? సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంటుంది కదా. అది లాస్ట్ అనమాట, ఫైనల్. అట్లాగే ఇక్కడ కూడా ఏం చేయాలి? మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఎవ్వరు కూడా నేను తప్పించుకోవచ్చులే, నేను గుంపులో కలిసిపోతానులే అనుకోవద్దు. దేవుడు ఏం చేస్తాడు? ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా ఆయన యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడవలసిందే మనమందరం కూడా. అప్పుడు ఆ దినాన దేవుడు ఏం చేస్తాడు? మన యొక్క నిజస్థితి కదా, మనము గురుగులమా లేకపోతే గోధుమల అనేది అక్కడ తేల్చబడుతుంది. ఇప్పుడు మనం అందరం కూడా గురుగుల మాదిరి ఉండొచ్చు కదా. అందరము గురుగుల మాదిరి ఉంటాం కదా. ఎంత తగ్గింపో, ఎంత దీనత్వమో. అందరం ప్రైజ్ లాడ్ చెప్తాం కదా, అందరం ఆరాధన చేస్తాం, అందరం ప్రార్థన చేస్తాం. ఆదివారం రాగానే ఏం చేస్తాం? బైబిల్ చేత పట్టుకొని ఏం చేస్తాం? దేవుని ఇంటికి వస్తాం కదా. ఆదివారం అంతా పాపం ఆ మూలన పడేసి డస్ట్ పట్టిపోయింటుంది బైబిల్. ఏమైపోయింటుంది? డస్ట్ పట్టిపోయింటుంది. ఆదివారం రాగానే బైబిల్ తీసి ఏం చేయాలా? దులుపుకొని బైబిల్ పట్టుకొని చేతికి వస్తాం. ఎవరు వీళ్ళందరూ? ఎవరమ్మా వీళ్ళు? గురుగులు. వాళ్ళకి తెలియదు ఇప్పుడు గోధుమలు అనుకుంటాము. అయితే పైకి వెళ్ళిన తర్వాత న్యాయపీఠం ఎదుట నిలబడతాం. ఆ దినము తెలుస్తుంది మన జీవితం, ఆ దినము తెలుస్తుంది. కాబట్టి మన జీవితాల్లో కోతకాలం వరకు గురుగులను గోధుమలను కూడా రెండింటిని కలిసి ఎదుగుతాం. అయితే కోత సమయంలో
గురుగుల యొక్క పరిస్థితి ఎట్లుందంట? గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చివి. చూడండి, ఇక్కడ రెండు ఒకే పొలంలో ఉన్నాయి, రెండు కోత కాలం వరకు ఎదుగుతూ ఉన్నాయి. అయితే గురుగులను ఏం చేశాడంట యజమానుడు? కాల్చివేటకు కట్టలు కట్టాడంట. అయితే గోధుమలను ఏం చేశాడు? కొట్టులో చూడండి, రెండింటికి వ్యత్యాసం చూడండి. ఒకే పొలంలో ఉన్నాయి, ఒకే యజమానుని దగ్గర ఉన్నాయి, ఒకే పొలంలో ఒకే ఎరువు తిన్నాయి, రెండు ఒకటే ఎదిగినాయి. అయితే యుగ సమాప్తి లేకపోతే యుగాంతము కోత సమయంలో ఏమైపోయింది? గురువులేమో కాల్చివేయబడే కట్టలు కట్టారు, గోధుమలనేమో కొట్టులో చేర్చడానికి కదా. ఈ రెండింటికి వ్యత్యాసం చూడండి. కాబట్టి గురుగులకు చాలా భయంకరమైన స్థితి ఉంటుంది. గురుగులు చాలా భయంకరమైన స్థితి ఉంటుంది. అవి అగ్నిలో కాల్చివేయబడతాయి గురుగులు. కాబట్టి మన జీవితాల్లో పరీక్షించుకోవాలా, మనం పొలంలో గురుగుల వలె ఉన్నామా లేకపోతే గోధుమల వలె ఉన్నామా? మనకు తెలుసు కదా, మన పరిస్థితి అంతా కూడా మనకు తెలుసు. కాబట్టి ఈ గురుగులు ఎవరితో సమానం చెప్తూ వచ్చినాడు? దుష్టులు. ఎవరి సంబంధులారు గురుగులు? 38వ వచనం, 38 లూకా సువార్త 13:38. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు కదా. గురుగులు ఎవరి సంబంధులు? దుష్టుల సంబంధం. అయితే వారి యొక్క అంతం చూడండి. అయితే వారి యొక్క లక్షణాలు మనం ఎట్లా గుర్తుపట్టుకోవాలా? వీళ్ళు గురుగులా లేకపోతే గోధుమల? రెండు ఒకటే ఉన్నాయి, రెండు ఒకటే విధానంలో ఉంటాయి. అయితే గురుగుల గోధుమల అనేది ఎట్లా గుర్తుపట్టాలా? మనము ఎట్లా గుర్తుపట్టాలా? చూడండి, వారి యొక్క స్వభావాన్ని బట్టి మనం గుర్తుపట్టాలా. కీర్తనలు మొదటి కీర్తన చూడండి, మొదటి కీర్తన 1వ వచనం చదువుదాం. అమ్మ గట్టిగా చదవండి కొంచెం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. మొట్టమొదటి చూద్దాం, గురువులో ఉన్నటువంటి లక్షణం ఏంటి? దుష్టుల ఆలోచన. వాని ఆలోచన విధానం ఎట్లుంటుందంట? ఆలోచన విధానం, దుష్టుని యొక్క ఆలోచన చాలా భయంకరమైనది. అందువరకు ఏమైనా దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఒకవేళ దుష్టుని ఆలోచన చొప్పున మనం నలిచినట్లయితే మన యొక్క పర్యవస్థానం ఎట్లుంటుంది? అగ్నిలో, అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పంపులు పొందుతారు. ఇది రెండవ మరణము. కాబట్టి దుష్టుని ఆలోచన చొప్పున మనం ఏం చేయకూడదు? నడవకూడదు కదా. 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 17వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరమ్మా? 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. మరియు 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. అబీషాలోము అహితోపేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి. ఎవర ఈ వ్యక్తి? అహితోపేలు ఈ ఆలోచన చెప్పాడు. ఏమని ఆలోచన చెప్పాడు? 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. దావీదు అలసటనుంది, బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన యెడల అతని యుద్ధనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు తిప్పేది. మరి ఈ విషయం చూస్తే కనుక అబీషాలోముకి దావీదుకి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందమ్మా? యుద్ధము. వాళ్ళిద్దరు ఎవరు? అబీషాలోము ఎవరు? దావీదు ఎవరు అమ్మా? అబీషాలోము దావీదు తండ్రి కుమారుడే, పక్కనోళ్ళు కాదు. ఎవరు వాళ్ళు? తండ్రి కుమారుడే. ఇద్దరికి ఏం జరుగుతుంది? పోరాటం జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. అయితే అందులో అబీషాలోము ఏంటంటే, నేను రాజు అవ్వాలా, నా తండ్రి స్థానం, నా తండ్రికి బదులుగా నేను రాజు కావాలని రాజ సింహాసనం కోసం ఏం చేస్తున్నారు? వారు పోటీ పడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో మరి అహితోపేలు అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు? అబీషాలోముకి ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటి ఆలోచన? దావీదు అలసటగా ఉన్నాడు, ఆయన బలహీనుడిగా ఉన్నాడు, కాబట్టి నేనేం చేస్తాను? అతని దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరిస్తాను, అతని చుట్టూన్న వారందరూ ఏం చేస్తారు? పారిపోతారు. అప్పుడు నేను ఎవరిని చంపేస్తానంటే దావీదును చంపేస్తాను, రాజును హతమారుస్తాను, రాజు దగ్గర ఉన్న జనులందరూ కూడా నీ వైపు అయిపోతారు. ఎందుకంటే ఇంకా రాజు చనిపోతే ఇంకా రాజ్యము లేదు కదా, రాజ్యం లేదు కదా. ఇప్పుడు చెస్ తెలుసా? చెస్ ఆట ఆడతారు కదా, దాంట్లో నువ్వు ఎవరినైనా చంపొచ్చు, ఆట ముగించబడదు. చదరంగం అంటారు తెలుగులో, చదరంగం.
కాబట్టి ఎవరినైనా చంపు, ఆట కొనసాగుతూ ఉంటుంది. కానీ రాజుకు చెక్ పెడితే ఆట ఏమైంది? ఆగిపోయింది. గెలుపు. నువ్వు సైన్యంలో 100 మంది సైనికులను చంపు, నీకు విజయం రాదు. ఎవరిని చంపాలా? రాజుని చంపితే ఏమొస్తుంది? విజయం వస్తుంది. ఇప్పుడు దినాలు అదే. రాజును చంపితే, లేకపోతే రాజును పట్టుకున్నట్లయితే ఏమొస్తుంది? విజయం పొందుకుంటాం. నువ్వు భటులు ఎంతమందినైనా చంపు కదా. ఆఫ్ఘనిస్తాన్లో చాలామంది మరణించినారు. అయితే చివరిగా ప్రధాని ఏం చేశాడు? ఆ దేశాన్ని వదిలిపెట్టి పారిపోయినాడు. ఇప్పుడు ఆ దేశం ఎవరి వశమైంది? తాలిబాన్ల వశమైంది. అంటే అర్థం ఏంటి? ప్రజల్ని ఎంతమందిని మనం ఆక్రమించుకున్నా మనకు విజయం రాదు. ఎవరిని మనం ఆక్రమించుకోవాలి? ఎవరిని చంపేయాలి? రాజును చంపేయాలి. రాజును చంపేస్తే రాజ్యము వచ్చేస్తుంది. అట్లా కాబట్టి దావీదును నేను చంపేస్తాను, ఇంకా జనులందరూ కూడా నీ వైపు తిరిగేస్తాడు. ఒక చిన్న ఆలోచన ఇచ్చాడు. ఎవరైనా? అహితోపేలు. ఇప్పుడు ఏమైపోయింది? చివరిగా చూడండి 23వ వచనము, 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చెక్కబెట్టుకొని ఊరి పోసుకొని చనిపోయాను. ఏమైపోయిందంట? ఈ యొక్క ఆలోచన ఏమైపోయింది? అహితోపేలు యొక్క ఆలోచన ఏమైంది? జరగలేదు. ఎందుకు జరగలేదు? చూడండి 14వ వచనం నేను చదువుతాను. యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింపగలందుకై అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. అహితోపేలు యొక్క ఆలోచన ఎట్టుంది? దుష్ట ఆలోచన. అది దేవుని నుంచి వచ్చినటువంటి ఆలోచన కాదది. దేవుని నుంచి వచ్చినటువంటి ఆలోచన కాదు. అలాంటి ఆలోచన ప్రభు ఏం చేస్తాడు? చెరిపివేస్తాడు. జాగ్రత్త. నీ సొంత విధానములో ప్రార్థన చేసుకోకుండా, ప్రార్థన లేకుండా మనం ఎన్నో ఆలోచనలు కలిగి ఉండొచ్చు. అయితే ఆలోచన ఏమవుతుంది? ఒక దినాన వ్యర్థమైపోతుంది. ఎందుకంటే నీకు ఆలోచన రాకమునుపే అది ఎవరి దగ్గరికి వస్తుంది? దేవుని దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇక్కడ అహితోపేలుకి ఆలోచన రాకముందుకు ఎవరి దగ్గరికి వచ్చింది? అది యెహోవా దగ్గరికి వచ్చింది. అబ్షాలోము మీదకి రావాల్సినటువంటి ఉగ్రతను తప్పించడానికి దేవుడు ఏం చేశాడు? అహితోపేలు యొక్క ఆలోచన ఏం చేశాడు? వ్యర్థపరిచేటట్లుగా చేస్తూ వచ్చాడు. దావీదుని చంపాలంటే ఆశమాశ అండి కదా. చూడండి 10వ వచనంలో చూడండి. 10 నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలులందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె గలవారు సైతము దిగులొందెదరు. ఏం చెప్పాడండి మాట? దావీదును ఎదుర్కోవాలంటే ఏముండాలంట? ఎటువంటి గుండె ఉండాలా? మన గుండె గట్టిగా అరిస్తేనే కొంతమందికి హార్ట్ స్ట్రోక్ ఉంటుంది. పక్కన వాళ్ళు గట్టిగా అరిస్తే ఏమవుతుంది? హార్ట్ ఏమవుతుందమ్మా? బలహీనంగా ఉంటుంది వారికి కదా. హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది. అంటే కొన్ని మాటలు, కొన్ని ఏవైనా తెలిసి తెలియని విషయాలు, సడన్గా వచ్చినటువంటి విషయాలు, అందుకొరకే హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి కంగారు పడే విషయాలు చెప్పరు త్వరగా. ఎందుకొరకు? వారి గుండె ఏమైపోయింది? బలహీనంగా ఉంది. అయితే దావీదు గుండె ఎట్లాంటిది కాదంట. ఎట్లాంటి గుండె అది? సింహపు గుండె వంటి గుండె గలవారు సహితము కదా. దావీదును చూస్తే ఏమవుతుంది? దిగులు వస్తుందంట కదా. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. సింహం ఏం చేస్తుంది తెలుసా? ఒక నది ఇట్లా పారుతా ఉందనుకోండి, మనం ఎదురు ఈదగలమా? ఈదలేం. సింహం ఏం చేస్తుంది? వచ్చే ప్రవాహానికి సింహం ఏం చేస్తుందంట? ఎదురుగా ఈత కొట్టుకొని వెళ్ళిపోతుందంట. ఏం చేస్తుంది? ఎదురుగా ఈదుతుంది. అంటే దాని గుండె ఎంత ధైర్యమైందో చూడండి. కొంతమంది నీళ్లు చూస్తే భయం, చిన్న వంక చూస్తే భయం, చిన్న కాలువ చూస్తే భయం కదా, చిన్న నది చూస్తే భయం, ఆ పారే నీటిని చూస్తే భయం వారికి. అయితే సింహం అట్లా కాదంట. ఏం చేస్తుందంట? పారేటువంటి అంటే ఎదురొచ్చేటువంటి నీరుకి ఏం చేస్తుంది సింహము? ఎదురుగా ఈత కొడుతుంది అనమాట. అంటే అంత ధైర్యం కలిగినటువంటి గుండె కలిగినటువంటి వారి సహితం కూడా దావీదును చూస్తే ఏమవుతుంది? దిగులు చెందుతారు. ఎందుకొరకు? గొల్యాతు ఏం చేస్తున్నాడు?
అక్కడ ప్రకటిస్తా ఉన్నాడు, ఎవరైనా సరే మీలో వచ్చి నన్ను గెలిస్తే ఈ రాజ్యాన్ని మీరు తీసుకెళ్ళమండి. ఎవరు వారు? ఫిలిస్తీయుడు కదా. గొల్యాత్ ఎవరండి? ఫిలిస్తీయుడు. దావీదెవరు? యూదుడు. ఎవరు? దావీదు యూదుడు. ఫిలిస్తీయుడు గొల్యాతు ఫిలిస్తీయుడు. ఎట్లా వచ్చింది? చూస్తే వీళ్ళిద్దరు అన్నదమ్ములే. చివరికి చూస్తే దావీదు గొల్యాతు ఎవరు? అన్నదమ్ములు. అంటే ఎట్లాగా? ఎక్కడ? ఓర్ప రూతు కదా. రూతు వంశంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఏమో ఎవరు? దావీదు. ఓర్ప వంశంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? గొల్యాత్. అంటే ఎక్కడ వీరు? అంటే రూతు ఓర్ప దగ్గర నుంచి వాళ్ళు ఏమైపోయినారు? విడిపోయినారు. వీళ్ళిద్దరు అక్క చెల్లెలా కాదా? తోడికోడళ్ళు కదా. ఎవరు వీళ్ళిద్దరు? తోడికోడళ్ళు. వీళ్ళ వంశం ఎట్లా పోయింది? రూతు ఏం చేసింది? మోయాబుని విడిచిపెట్టి నయోమిని హత్తుకొని బెత్లెహేముకు వచ్చింది. ఓర్పు ఏం చేసింది? చిన్న ముద్దు పెట్టింది. అబ్బాయి ఎంత ప్రేమ అత్త మీద కదా. అత్త మీద ఏముండాలా? కోడళ్ళకి ఏముండాలమ్మా? అత్తల మీద ప్రేమ ఉండాలా. ఎందుకు? మీరు కూడా కాబోయే అత్తలు మీరు కదా. రేపొద్దున మీకు కూడా మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే మీరేమవుతారు? అత్తలు అవుతారు కదా. అత్తలైన మీరు కోడల్ని ఏం చేయాలా? ప్రేమించాలా. ఎందుకు? మీరు ఒకప్పుడు కోడళ్ళే కదా. ఈ ఓర్ప ఏం చేసింది? అత్తను ముద్దు పెట్టుకుంది. ఎంత ప్రేమ! చూసిన వారందరూ అనుకున్నారు, అబ్బా అత్త అంటే ఎంత ప్రేమ, ఎంత మర్యాద, ఎంత రెస్పెక్ట్, ముద్దు పెట్టుకుంటుంది అన్నాడు. తీరా చూస్తే ఏమైపోయింది? మళ్ళీ తిరిగి ఎక్కడ పోయింది? మోయాబుకి వెళ్ళిపోయింది. రూత్ ఏం చేసింది? అత్తను హత్తుకుంది, ముద్దు పెట్టలే. కొన్ని పై ముద్దులు ఉంటాయి అన్నమాట కదా. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు కదా. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో మాటలు ఎట్టుంటాయి? గాయం ఉంటుంది, గాయపరుస్తాడు మాటల ద్వారా. అయితే వాడు మేలు కోరినోడు ఏం చేస్తాడు? మనల్ని గాయపరుస్తాడు. ఇది తప్పు అంటే ఏం చేస్తాం? ఇది తప్పు అని చెప్తాం. పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేని నువ్వు ఎట్లా పోయినా, వాడు ఎట్లా పోతే మనకేం బ్రదర్, ఒక ముద్దు పెట్టేస్తే సరే. ఆయనకి ఏంటి? ఒక ముద్దు పెడితే సరే, సంతోషిస్తాడు, ఆనందిస్తాడు కదా. అంటే వాళ్ళు చెప్పింది. ఒక అక్క ఏం చేసిందంటే ఇద్దరు పాస్టర్ని పిలిచిందంట వాళ్ళ గృహ కూడికకి. ఏం చేసింది? గృహాన్ని డెడికేషన్ చేయడానికి ఇద్దరు సేవకుల్ని పిలిచిందట. పిలిస్తే ఒక ఆయన ఏమో లోకల్ సేవకుడు, ఇంకొక ఆయన బయట నుంచి స్పీకర్ని పిలిచింది అనమాట. పిలిస్తే ఈ బయట నుంచి వచ్చిన ఏం చేశాడు? ఈ ఇంటి గుమ్మం దగ్గర ఒక టెంకాయ కొట్టమని ఇచ్చిందంట. ఏమిచ్చింది? టెంకాయ కొట్టమని ఇచ్చిందంట. ఈ సేవకుడు ఖండించాడంట. అమ్మా నేను ఇట్లాంటి పనులు చేయను అన్నాడు. చేయనంటే రెండో సేవకుని దగ్గరికి వచ్చి అంటే, అయ్యా మీరు కొడతారంట. నాకేమైందా, కొట్టేస్తా. టెంకాయ కొట్టింది. ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత వారిద్దరికి కలిసి ఒక దగ్గర భోజనం ఏర్పాటు చేశారనమాట. సేవకులకి ఇద్దరికి అందరితో పాటు పెట్టకూడదు కదా, వారికి కొంచెం స్పెషల్ అనమాట. వాళ్ళు సేవకులు ఎవరు? స్పెషల్ వాళ్ళు, స్పెషల్ గెస్ట్ అనమాట. వాళ్ళని కొంచెం బాగా చూసుకోవాలా. ఇప్పుడు ఆ అక్క పోయి కూర్చుందట. ఇటుపక్కేమో టెంకాయ కొట్టని సేవకుడు ఇటుపక్క కూర్చున్నాడు, కొట్టిన సేవకుడు ఇటుపక్క కూర్చున్నాడు. మధ్యలో ఏమో కూర్చొని వడ్డిస్తా ఉంది. రైట్ సైడ్ ఎవరున్నారు? టెంకాయ కొట్టని సేవకుడు. లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? కొట్టిన సేవకుడు. ఇంక అన్నీ వస్తున్నాయి ఆహార పదార్థాలు. మటన్ వచ్చింది ఫస్ట్. మటన్ వస్తే ముక్కలేమో కొట్టిన సేవకుడికి, పులుసేమో కొట్టని సేవకుడికి. తర్వాత ఫిష్ వచ్చింది. ఫిష్ కర్రీ, ముక్కలేమో ఎవరికి? టెంకాయ కొట్టిన సేవకుడికి ముక్కలు. గ్రేవీ కొట్టనటువంటి సేవకుడికి. మళ్ళీ చికెన్ వచ్చింది. ముక్కలన్నేమో కొట్టిన సేవకుడికి, గ్రేవీ కొట్టిన సేవకుడు. ఈ సేవకుడు అనుకుంటా ఉన్నాడు, వరే అనవసరంగా వచ్చినట్టుందిరా, ముక్కలన్నేమో వాడికి పోతా ఉన్నాయి, గ్రేవీ అంతా నాకు వస్తూ ఉంది. కొట్టినోడు వాడు మేలు అయిపోయినాడు, కొట్టనోడు నాకంత పులుసు, వాడికేమో ముక్కలు. పర్వాలేదు, భూలోకంలో పులుసు దొరికినా పర్వాలేదు, కానీ పరలోకంలో ఏం దొరకాలా? పరలోకంలో మనకు బహుమానం రావాలి. ఆ రాజు భోజనంలో మనకు విందు కావాలా కదా. ఈ వ్యక్తి ఏమో అంటే లోక సంబంధమైన విషయాల గురించి ఆయన ఖచ్చితంగా చెప్పాడు. అయితే ఆమె మనసుకి ఎట్లా వచ్చింది? అది బాధ అనిపించింది, గాయమైపోయింది. గాయమైపోతే ఎట్లా తీర్చుకుంది? పగ ఈ రకంగా తీర్చుకుంది కదా. పగ తీర్చుకుంటారు కొంతమంది. వాక్యం నాకు చెప్తాడా, నా గురించి చెప్తాడా,
ఎట్లాగైనా సేవకుడికి ఏదో ఒకటి చేయాలి కదా, పగలు తీర్చుకోవద్దు. పగలు ప్రతీకారాలు ఎప్పుడు కూడా దేవుని ప్రజలకు ఉండకూడదు. ఈ వ్యక్తి ఏమో టెంకాయ కొడితే ముక్కలు సంతోషపడ్డాడు. వస్తే మరొకసారి ఇట్లాంటి గృహాన్ని డెడికేషన్ చేయడానికి రావాలరా, ఇట్లాంటి వాళ్ళు పిలిస్తే ఎక్కడికైనా వెళ్తా అనుకున్నాడు బహుశా సేవకుడు కదా. బాగా తిన్నాడు. అయితే ఈ వ్యక్తి సరే దేవుని కొరకు నేను నిలబడ్డాను కాబట్టి నాకు నీతిమంతునిగా ఏంటంట కాదు, కొంచెమైనను నీతితో కూడింది కొంచెమైనా శ్రేష్టమే కదా. నీతిగా ఉన్నాడు. ఆ పులుసైన ఆయనకి ఏమిచ్చింది? తృప్తినిచ్చింది. ఇటు ముక్కలు తిన్నాడు. పరిస్థితి ఏమైపోయిందో తెలియదు కదా, ఏమైపోయిందో తెలియదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడే మాటలు ఎట్లుంటాయి? గాయం చేసేటట్లుగా ఉంటాయి. అయితే అది మేలు కొరకే. ఓర్ప ముద్దు పెట్టి వెళ్ళిపోయింది కదా. అయితే దావీదు ఏం చేశాడు? గొల్యాతును జయించినాడు కదా. గొల్యాతును చూస్తూ ఉంటే అందరికీ భయం అవుతుంది. యుద్ధంలో ఉన్నవారు, దావీదు అన్నలు కూడా యుద్ధంలో ఉన్నారు, సౌలు ఉన్నాడు, యోనాతాను ఉన్నాడు. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఆ గొల్యాతును ఎదుర్కోలేకపోతున్నారు ఎవరు కూడా. దావీదు ఏం చేశాడు? ఒక్క రాయితో ఏం చేశాడమ్మా? ఆయుధాలన్నీ కడితే ఆయనకు అర్థం కాలేదు దావీదుకి, అరే ఇంత బరువు ఎవరు మోస్తారా, దీంతో నాకు ఎప్పుడు కూడా ఈ ఆయుధాలు నాకు అలవాట్లేదు, ఈ వాడక లేదు, ఇవన్నీ కూడా తీసేయమన్నాడు కదా. అయితే ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఏట్లేకి వెళ్ళాడు. ఎన్ని రాళ్ళు ఎదుర్కొన్నాడు? 5 రాళ్ళు. మనకు డౌట్ రావచ్చు, 5 రాళ్ళు అంటే ఒక రాయి తప్పిపోయినా ఇంకొక రాయితో కొట్టడానికి ఏమన్నా 5 తీసుకున్నాడేమో అని. కాదు. 5 అంటే ఏంటి? 5 అంటే కృప. దేవుని కృప ఉంటే తప్ప నేను వాడిని జయించలేను అనుకున్నాడు. 5 రాళ్ళు తీసుకున్నాడు. మొదటి రాయికి ఏమైంది? మొదటి రాయికే వాడి నుదుట కదా, వాడి శరీరం అంతా కూడా అవయవాలు ధరించుకున్నాడు. శరీరం అంతా ధరించుకున్నాడు. కానీ అయితే ఇక్కడ మాత్రం ఏముంది? ఖాళీ ఉంది. దేవుడు ఏం చేశాడు? అదే స్థలాన్ని చూపించి దావీదు కరెక్ట్గా నుదుటి మీద పడేటట్టు చేశాడు. ఒక్క దెబ్బకి ఏమైపోయినాడు? అంత పెద్ద వ్యక్తి జారిపోయినాడు. అంటే దావీదు యొక్క గుండె ఎట్లాంటి గుండె? సింహపు గుండె కంటే ధైర్యం కలిగింది కదా. సింహాన్ని చంపేస్తున్నాడు, ఎలుగుబంటిని కూడా చంపేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళెళ్ళి దావీదును చంపాలంటే అవుతుందా? లేదు కదా. అందుకొరకే ఆయన చెప్పాడు, సింహము గుండె కలిగిన వారు సైతం కూడా దావీదును చూస్తే ఏమవుతారు? దిగులు చెందుతారు. కాబట్టి ఈ ఆలోచన మీరు జయించలేరు. అందుకొరకే దేవుడు ఏం చేశాడు? ఆ ఆలోచనను చెరిపివేసినట్లుగా మనము చూస్తున్నాం. ఒకవేళ అబషలోము గినుక వాడు చెప్పిన ఆలోచన ప్రకారంగా నడుచుకున్నట్లయితే అబషలోము ఏమైపోయేవాడు? చనిపోయేవాడు. అబషలోము నాశనం అయిపోయేవాడు. ఆ దినమే చనిపోయేవాడు. అయితే తిరిగి మళ్ళీ చూస్తే మనం మిగతా అధ్యాయాలు చనిపోయినాడు. అయితే ఆ స్పాట్లో ఆయన కూడా చనిపోయేవాడు. కాబట్టి ఇప్పుడు అహీతోపెలు ఏం చేశాడు? ఆయన యొక్క ఆలోచన జరగలేదని ఏం చేశాడు? ఇంటికి వెళ్ళిపోయి ఊరేసుకొని చనిపోయినాడు. చూసారా? కాబట్టి మన ఆలోచన కూడా ఎట్లుండాలా? దేవునికి ఇష్టమైన రీతిలో ఉంటూ రావాలి. అందుకొరకు ఇక్కడ ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. విచారించావా? ప్రార్థన చేసావా? ఏదైనా ఒక ఆలోచన వచ్చింది, ఒక తలంపు కలిగింది నీ హృదయంలో. ఆలోచించావా? విచారించావా? ప్రార్థన చేసావా? కదా. ఒకసారి ముందున్నటువంటి మందిరంలో ఒక ఆయన చనిపోయాడు. ఎట్లా చనిపోయినాడైనా? కరోనా వచ్చి చనిపోయాడు. ఎలాగమ్మా? కరోనా. ఆయన వార కూడికలకి రాడు. ఆదివారం కూడా వచ్చిన ఏదో 12 గంటలకు వచ్చేవాడు, బల్ల కోసం తీసుకొని వెళ్ళిపోయేవాడు. నేను అడిగాను ఒకరోజు, ఏంటి అంకుల్ మరి కనీసం వార కూడికలకన్నా రావట్లేదు, కనీసం ఆదివారం కూడా వచ్చినా ఏదో బల్లకు వస్తున్నారంటే, ఎక్కడ బ్రదర్, కరోనా టైం ఇది, అసలు బయటకు కూడా అడుగు పెట్టాం మేము, ఇది కరోనా టైం, ఎంత ఖచ్చితంగా ఉండాలా అన్నాడు. సరే పెద్ద వయసులో ఉన్నాడు కదా, మంచిదే మరి. కరోనా సమయం అంటే అప్పుడు కరోనా అయిపోయింది అనుకోండి, ఫస్ట్ వేవ్ అయిపోయింది, 2 రాలేదు అప్పటికి ఇంకా. అయితే సరే ప్రార్థన చేశాం. ఏం జరిగిందంటే ఎప్పుడు గుడ్ ఫ్రైడే అనమాట, మొన్ననే 21 గుడ్ ఫ్రైడే. కర్ణాటక నుంచి వాళ్ళ అమ్మాయి ఉంటే, వాళ్ళ తమ్ముని కూతురు ఉంటే పిలిపించారు. పిలిపిస్తే వాళ్ళు ఏం చేశారు? కుటుంబం అంతా కట్టకట్టుకొని వచ్చారు ఒకటేసారి. ఎక్కడి నుంచి? కర్ణాటక నుంచి వచ్చారు. వస్తా ఎక్కడ అంటించుకుందో తెలియదు. వచ్చి ముసలోడికి
అంటించేసింది. ఏంటి? కరోనా. కరోనా కదా, ఎంతమంది ముట్టుకుంటే అంతమందికి. ఇది కరెంట్ షాక్ అంటే భయంకరంగా ఉంది. కరెంట్ షాక్ అంటే భయంకరంగా ఉంది. ఎంతమంది ముట్టుకుంటే అంతమందికి అంటుకుంటుంది కదా. వచ్చింది, ఈయనకు అంటుకుంది. అంటుకున్న తర్వాత ఒకటో రోజు కూడా చెప్పలేదు, నాకు చెప్పలేదు. ఇలా ఉంది ఇలా ఉంది, ప్రార్థన చేయండి, సేవకునికి పంచుకోవచ్చు కదా, చెప్పొచ్చు కదా, తప్ప అదేమన్నా. జ్వరం వస్తుంది, నీరసం అయిపోయినాడు. ఒకటిసారి చూసి నేను షాక్ అయిపోయి కనీసం వాళ్ళ మనవడు ఉంటే చెప్పాను, అరే బాబు హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళాలని చెప్పిన. తీసుకెళ్లారు. మొత్తానికి చూస్తే అక్కడి నుంచి మళ్ళీ కర్నూలుకి తీసుకెళ్ళిపోయారు. కర్నూలులో టెస్ట్ చేస్తే ఏమొచ్చింది? పాజిటివ్ వచ్చింది, కరోనా పాజిటివ్. 5 లక్షలు బిల్లు వేశారండి. ఎంత? 5 లక్షల బిల్లు. తిరిగి శవాన్ని అప్పగించారు ఇంటికి. ఏం చేశారు? శవాన్ని ఇంటికి అప్పగించారు. తీసుకొచ్చాం. ఆ కరోనా పాజిటివ్తో చనిపోయింది ఆయన. చుట్టుపక్కల ఒక్కరు రావట్లేదు, వీధిలోకి చూడడానికి కూడా రావట్లేదు ఎవరు కూడా. ఆ టైంలో ఫోన్ వచ్చింది నాకు, బ్రదర్ ఇలాగా కరోనాతో ఈ లోకాన్ని విడిచిపెట్టినాడంటే. సంఘ పెద్దలు కూడా ఇంట్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికే వాళ్ళ ఇంట్లో అందరికీ పాజిటివ్. 8 మంది ఏమన్నారు, 8 మందికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఒక్క సంఘ పెద్ద వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టట్లే, విశ్వాసి కనపడట్లే, శవమేమో అలాగుంది. నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నాకేమో 2 పిల్లలు ఉన్నారు. ఎవరికైనా ఒకటే కదా, కరోనా ఏమన్నా సేవకులను విడిచిపెడుతుందా, విశ్వాసులను విడిచిపెడుతుందా? ఫోన్ చేస్తే సరే నేను చెప్పాను, అంత బాడీ అంతా రెడీ చేసి బయటికి తీసుకొని రండి, బయటికి తీసుకొచ్చిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను, తీసుకెళ్ళి బరియలు చేద్దామంటే లేదు నువ్వు ఇంటి దగ్గర రావాలంటారు వాళ్ళు. సరే దేవుని దేవల్ల దేవుడే ఉన్నాడు అని చేసి ఏం చేశాను, ఇంటికి వెళ్తే మంచం కనీసం ఆయనకి ఏమీ కూడా కవర్ చేయలేదు. అలాగ మామూలు మనిషి ఎలా చనిపోతారు అలాగ పడుకోబెట్టారు. వెళ్తే వాళ్ళు చైర్ వేసినారు. ఏం చేశారు? చైర్ వేసిండ్రు. ఇదొక బాధ. మళ్ళీ వాళ్ళ ముందే ఇంట్లో అందరు కరోనాతో ఉన్నారు, ఆ వ్యక్తి కరోనాతో చనిపోయిండు. ఇంట్లోకి రావడమే గొప్ప, ఎవడు రాలే, సంఘ పెద్ద కూడా రాలే. నేను వెళ్ళే ధైర్యం చేసి చైర్ వేసి కూర్చోండి బాబు అంటున్నారు. 5 నిమిషాలు నిలబడ్డమే కష్టం అక్కడ. సరే వెంటనే ప్రార్థన వచ్చేసిన బయటికి వచ్చేసిన. ఆయన రెడీ చేశారు, సిద్ధపరిచారు, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ బరేలకి 7 గంటలకు వెళ్ళాం. ఎన్ని గంటలకు? దగ్గరికి రారు ఎవరు కూడా, నన్ను దోస్తారు ముందు. ఏమంటే ఒక సేవకుడు దొరికాడు కదా, అన్నిటికీ ఎవరు కావాలా? సేవకుడు. అన్న మీరు వెళ్ళండి, మీరు రండి అంటే నేను ఇక్కడే ఉంటాను, నేను చూస్తూ ఉంటా, మీరు వెళ్ళి బరేలు చేసి రండి అంటారు. అదేమో పాజిటివ్ కేసు అయింది. పోనీ వాళ్ళ ఇంట్లో వారికన్నా ఎవరికైనా నెగిటివ్, అందరికీ పాజిటివే. సరే వెళ్ళాం, ధైర్యం చేసి ముగించాం. మొత్తానికి ముగించి టకటక నేనేం చేసిన, ఇంకా పాజిటివ్ కేసు కదా, ఎవరు ఉంటారు అక్కడ, గంటలు ఉంటారా? ఏమైనా వారిని ఓదారుస్తారా? దగ్గరికి ఏమైనా పట్టుకుంటారా? ఏం చేయరు కదా. వెళ్ళిపోయి అంతా అయిపోయింది, కార్యక్రమం అంతా అయిపోయింది. తర్వాత ఒక 3 రోజుల్లో 4 రోజుల తర్వాతను ఇంకా లైవ్ ఆన్లైన్లో కూడికంట, ఆన్లైన్లో కృతజ్ఞత కూడిక ఆన్లైన్లో. మనకు తెలియదు, వాళ్ళు సంఘ పెద్దలు మాట్లాడుకొని బరేలు చేయడానికి ఎవరు రాలేదు, ఆ శవాన్ని ముట్టుకోవడానికి ఎవరు రాలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఒక డేట్ ఫిక్స్ చేసుకొని, అప్పుడు నేను వెళ్ళి కొత్తగా అక్కడ గ్రూప్ క్రియేట్ చేశా వాట్సాప్లో. చేస్తే వాళ్ళు ఏం చేశారు, ఈ జూమ్ ఉంటుంది కదా, జూమ్లో అన్నీ చేసుకొని సిద్ధపరిచి పలానా డేట్ లింక్ కూడా పంపించేశారు. డైరెక్ట్గా లింక్ పంపించారు. వాట్సాప్లో చూసుకున్నాను నేను, ఏంది ఇదని చూస్తే కూడికంట, కృతజ్ఞత కూడిక, సాయంకాలం సో పలానా అని. మళ్ళీ నాకు ఫోన్ చేసిండ్రు, మెసేజ్ పెట్టి ఫోన్ చేసిండ్రు, బ్రదర్ మరి ఇలా అనుకున్నాం, మాకు తలంపు వచ్చింది, మాకు ఆలోచన వచ్చింది కాబట్టి మేము పెడుతున్నాం, మరి మీరు 5 నిమిషాలే వాక్యం చెప్పాలా. ఎంత? 5 నిమిషాలే. ముందు అసలు ఆ కూడిక ఎవరిని అడిగి పెట్టావు నువ్వు? కనీసం సేవకుడు ఉన్నాడు, సేవకుని ఆలోచన తీసుకుందాం, కనీసం ప్రార్థన చేద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం. బ్రదర్ మాకు ఇలా ఆలోచన వచ్చింది, ప్రార్థన చేయండి అని కనీసం సేవకునికన్నా చెప్పాలా లేదా? డేట్ ఫిక్స్ చేసేసి లింక్ పంపించుకొని అన్నీ చేసి మెసేజ్ పెట్టి ఆ గ్రూప్లో క్రియేట్ చేసింది నేను గ్రూపు. మెసేజ్ పెట్టి నాకు ఫోన్ చేసి మళ్ళీ 5 నిమిషాల కంటే ఎక్కువ చాలామంది ఉన్నారు పంచుకునే వాళ్ళు. 5 నిమిషాల కంటే ఎక్కువ చెప్పొద్దు. లోకల్ సేవకుణ్ణి, నేను వాక్యం చెప్పాలంట, బరేలు చేసింది నేను, కరోనా అయినా కూడా సమర్పించుకొని 2 పిల్లలు ఉన్నా కూడా కష్టపడి ఏదో దేవుడు సహాయం చేస్తాలని ముందుకెళ్ళింది నేను.
ఈ ఒక్కరు రాలే, ఈ కూడిక పెట్టినోడు ఒకరు రాలేదు, పరామర్శించలేదు, ఇంటిలోకి రాలేదు, దగ్గరికి రాలే. నన్ను దోస్తారు ముందుకు, అన్నా మీరు వెళ్ళండి అన్నా, మీరు వెళ్ళండి అన్నా, సేవకులు కదన్నా మీరు, మమ్మల్ని దోస్తారు. కానీ ఈ చివరికి ఈ కూడిక పెట్టినప్పుడు చెప్పలేదు. అంటే పరిస్థితి ఏంటి, ఎట్లా వచ్చింది వాళ్ళకి ఆలోచన? కనీసం సంఘంలో సేవకుడు ఉన్నాడు, ఆయనతో పంచుకుందాం, ప్రార్థన చేద్దాం, ఒక 2 రోజులు ప్రార్థన చేద్దాం, కనీసం ప్రేయర్ చేయండి అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు ఎవరు? మళ్ళీ సంఘ పెద్దలంట. ఎవరికి వారికి ఉన్న బిరుదు? ఇట్లాంటి వాళ్ళు సంఘ పెద్దల బిరుదుల వాళ్ళకి కదా. కనీసం మినిమం ఉండవలసినటువంటి కామన్ సెన్స్ లేకపోతే. కాబట్టి దీనా జీవితాల్లో ఏదైనా మనకు ఆలోచన వచ్చినప్పుడు సంఘంలో మనం ఏం చేయాలి? అది పంచుకోవాలా, చెప్పాలా, తోటి విశ్వాసతో చెప్పాలా. సేవకుడు ఉంటే సేవకుడు చెప్పాలా. ఒకవేళ ఆ సంఘానికి సేవకుడు లేడంటే ఏం చేయాలా? సంఘ పెద్దలకు చెప్పాలా, ప్రార్థించాలా, కలిసి ప్రార్థన చేయాలా. సమస్య వచ్చినప్పుడు దానియేలు ఒక్కడే ఒంటరికి వెళ్ళి నా ప్రార్థన చాలా శక్తివంతమైందిలే, నేను చేస్తే దేవుడు సాయం చేస్తాడు అన్నాడా? ఏం చేశాడు? షడ్రకు, మెషకు, అబేద్నెగో వీరి ముగ్గురితో ఏం చేశాడు? పంచుకున్నాడు. సమస్య ఇట్లా వచ్చింది, ప్రార్థన చేయండి, దీని కొరకు దేవుడు సహాయం చేయాలా. కాబట్టి 2-3 ఎక్కడ నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేనుంటా. నాకొక తలంపు వస్తుంది, నీకొక తలంపు వస్తుంది, ఇంకొకరికి ఒక తలంపు వస్తుంది. ఎవరి తలంపు వాళ్ళు చేసుకుంటూ పోతే సంఘం ఏమైనా ఉంటుందా? ఎట్లుంటుంది పరిస్థితి? గందరగోళంగా ఉంటుంది కదా. అందుకొరకే మనకు వచ్చిన ఆలోచన ఏదైనా సరే మనం ఏం చేయాలా? సంఘంలో సేవకుని దృష్టికి తీసుకుని రావాలి. మన కొరకు ప్రార్థించేవారు ఎవరైతే ఉంటారో వారికి చెప్పాలా ఈ విషయాలు, ఇలా అనుకుంటున్నాం, అలా చేయాలి, ఇలా చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి ఏం చేశాడు? చెడ్డ ఆలోచన, చెడు తలంపు కలిగి ఉన్నాడు ఆయన. అందుకొరకే ఆ ఆలోచన ఫలించలేదు. అందుకొరకే దేవునికి వ్యతిరేకమైన ఏ పనైనా సరే అదేం రాదు, దేవుని చిత్తంలో లేనిది ఏది కూడా దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, సంఘానికి ఎటువంటి క్షేమం లేదు. కాబట్టి దుష్టునికి వచ్చినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి ఆయన జీవితంలో? ఆలోచన. ఎట్లాంటి ఆలోచన ఇది? దుష్ట ఆలోచన. సరే, 2వ చూద్దాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చదవండమ్మా. 4 కీర్తనలు 1:4. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. దుష్టుని యొక్క లక్షణం ఏంటి? 2వది గాలి చెదరగొట్టు పొట్టు కదా. పొట్టు ఏం చేస్తుంది? పొట్టు ఏం చేస్తుందమ్మా? గాలికి ఎగిరిపోతుంది కదా. ఎటు గాలి వీస్తే అటువైపు వస్తుంది. మరి గింజలు అట్లాగుంటాయా? గింజలు ఎంత గాలి పెట్టినా ఏం చేస్తాయి? పడవలసిన చోట పడుతూ ఉంటాయి కదా. ఏమంటారు దాన్ని మీ సైడు? మా సైడ్ తూర్పురా అంటారు. ఏమంటారు దాన్ని? కరెక్టేనా? లాంగ్వేజ్ ఒకటే అయితే మనుషులు వేరైనా కదా. సరే, ఏం చేస్తారు? బాగా దాన్ని దంచేసి ఏంటి ఇవేమంటారు దాన్ని? వడ్లు కదా, వడ్లేనా? వడ్లు దంచేసి ఏం చేస్తారు? పూర్వదినాల్లో బస్సుల కింద కదా, ట్రాక్టర్ల కింద అలా ఊరి బయట ఏం చేసేవాళ్ళు? అలా పరిచేస్తే రోడ్డు మీద వెళ్ళేటివన్నీ కూడా తొక్కేటివి, అటు ఇటు వచ్చేటి, అటు పోయేటి ఇటు పోయేటివి కదా, తొక్కేటివి. అప్పుడు ఏం చేసేవాళ్ళు? తూర్పర పట్టేవాళ్ళు. అంటే గాలి వచ్చినప్పుడు బాగా అరే గాలి బాగా వస్తుంది, పదండి. ఆ గాలి ఎట్లా వీస్తే పొట్టు ఏం చేస్తుంది? అలాగ అటువైపు. ఇట్లా గాలి వీస్తుందని ఇలా అన్నాం అనుకో, ఇలా వెళ్ళిపోతుంది. ఇలా గాలి వీస్తుంది అనుకోండి, ఇలా అంటే ఏమవుతుంది? ఇలా వెళ్ళిపోతుంది. అంటే గాలి ఎటువైపు వస్తే అటువైపు చెదరగొట్టబడుతుంది. కాబట్టి దుష్టునికి ఉన్న 2వ లక్షణం ఏంటంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. వారిలో ఒక స్థిరత్వం ఉండదు, వారిలో ఒక స్టామినా ఉండదు కదా. ఇక్కడికి పోతే అక్కడ, అక్కడ పోతే ఇక్కడ, ఎన్ని రకాలైనటువంటి వారు చూస్తామో మనం చూస్తాం. గాలికి మాదిరి అలాగా. కొంతమంది ఏం పని చేస్తున్నాం అంటే, బ్రదర్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న బ్రదర్ అంటారు. ఏమంటారు? ఎయిర్ ఫోర్స్. మనం అనుకుంటాం ఎయిర్ ఫోర్స్ అంటే ఆ ఎయిర్ ఫోర్స్ అనుకుంటాం. కాదు, ఈడేం చేస్తే గాలికి తిరుగుతూ ఉంటాడు. ఏం చేస్తాడు? గాలికి ఏ పని పాట లేకుండా గాలికి తిరుగుతూ ఉంటాడు. అటు పోతాడు, ఇటు పోతాడు, అక్కడికి వెళ్తాడు, ఇటు పోతాడు, అటు సైడ్ పోతాడు, ఎక్కడెక్కడ పోతూ ఉంటాడు. హైదరాబాద్ అంటే కొంచెం అక్కడ పోతాడు, అక్కడ ఒక నెల ఉన్నాడు, మళ్ళీ ఎక్కడికి వస్తాడు, మళ్ళీ ఇటు అంటాడు, అటు అంటాడు, చెన్నై అంటాడు, ఎక్కడెక్కడో తిరుగుతాడు. లాస్ట్కి మళ్ళీ పార పట్టుకొని ఎక్కడ పోతాడు? పొలానికి వెళ్తాడు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? గాలికి చెదరగొట్టు పొట్టు అన్నమాట. వీళ్ళు ఎటు పోతారో తెలియదు, ఒక స్థిరత్వం అనేది ఉండదు.
దావీదు అన్నాడు, నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచి. స్థిరత్వం ఉండాల. దుష్టునికి ఉన్న రెండో లక్షణం ఏంటంటే వాడు గాలి చెదరగొట్టు పొట్టువాలి. ఎట్లా గాలి వీస్తే ఎట్లా శ్రమలు వచ్చినాయనుకో దేవుని విడిచిపెట్టి పారిపోతాం. ఎవరైనా ఒక మాట అంటే దేవునిలో విడిచిపోతాం. ఎవరైనా గట్టిగా ఒక గద్దిస్తే దేవునింటికి రామ్. ఒక వారం రోజులు బంద్. ఇంకా అన్ని మీటింగులు బంద్. తిట్టకూడదు, కొట్టకూడదు కదా, ఏదైనా హెచ్చరించకూడదు, ఏదైనా మాట్లాడకూడదు. మాట్లాడితే ఒక వారం రోజులు బంద్. ఒకసారి తర్ఫీదులో ఉన్నప్పుడు సేవకుడు కాలు నొక్కమన్నాడు. ఏమన్నాడు? సరే పెద్దోడు, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా అని మనం సమర్పించుకొని కాలు చేతులు ఎవనొస్తుంది కదా, కాలు ఇక్కడ పెట్టగానే గట్టిగా నొక్కేసిన. ఏం చేశాను అంటే దురుద్దేశంతో నొక్కలేదు, కానీ యవనస్తులకు కొంచెం చేయి ఎట్లుంటుంది, రఫ్గా ఉంటుంది. నొక్కితే ఇదిలిచ్చి కాలుతో కొట్టేసిండు ఆయన. ఏం చేసిండు? కాలుతో కొట్టిండు. సిగ్గు లేకుండా మళ్ళీ కాలు పట్టుకొని ఏం చేసి మళ్ళీ నొక్కాం కదా. అంటే కాలుతో కొడితే ఒప్పుకుంటారా అండి ఎవరైనా? ఒప్పుకుంటారా? నన్ను కొట్టాడు, ఇదిలిచ్చిండు కాలుతో. ఒకడైతే లేసా పో నీదే అని. కాలు నొక్కడమే గొప్ప నీకు కదా, కాలు నొక్కడమే గొప్ప. మళ్ళీ కాలు నొక్కుతుంటే ఏం చేసిండు? గట్టిగా నొక్కినామని ఇదిలిచ్చి కొట్టిండు. మరి యవనస్తుడు గట్టిగా నొక్కగా చిన్నగా నొక్కుతాడా? చిన్నగా నొక్కుతాడా కదా. అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనకు అనేకమైన వస్తాయి, కష్టాలు, శ్రమలు వస్తాయి. అయితే ఏం చేయకూడదు? దేవునింటిని విడిచిపెట్టద్దు. ఒక ఆయన వస్తాడు, రే టీ తీసుకోరా అంటాడు. బాగా వేడి టీ తీసుకెళ్ళిపోతే షుగర్ తక్కువ ఉందిరా అంటాడు. మనకి ముందే షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది. ఇంట్లో షుగర్లెస్ ఇస్తారు, చప్పటి టీ ఇస్తారు. అక్కడ ఇంట్లో ఏం చేస్తాడు? ఎలాంటిదైనా అడ్జస్ట్ అయ్యి వస్తాడు. అయ్యగారు మందిరానికి రావడే టీ తీసుకురాబా అంటాడు. షుగర్ ఉండాలంట. సరే షుగర్ బాగా వేసుకొచ్చాం, వేడి తెచ్చాం, షుగర్ తేపో అంటాడు. ఈ షుగర్ కలిపే లోపల టీ ఏమవుతుంది? చల్లగా అవుతుందా లేదా? అవుతుంది. మళ్ళీ తీసుకెళ్ళిస్తే మళ్ళీ ఒక గుక్క తాగుతాడు. రే ఏంట్రా చల్లగా ఉంది అంటాడు. మళ్ళీ వేడి చేసుకురాబో అంటాడు. ఏం చేయాలా? మళ్ళీ వేడి చేసుకొని రావాలి. ఇంకా రకరకాల వంకలు చెప్తాడు. మళ్ళీ చివరికి అరే నీకు అసలు సేవా భారమే లేదురా అంటాడు. ఏమంటాడు? అసలు నీకు సేవా భారమే. ఎట్లుంటుందండి పరిస్థితి? వెళ్ళిపోవాలా? సేవ వదిలేసి వెళ్ళిపోవాలా? ఇక్కడే సావాలా? సేవ అంటే సావు అని అందరినీ చంపొద్దండి. మీరు కూడా వచ్చినారు కదా సేవకని చంపొద్దు కదా. శ్రమలు వస్తాయి. అయితే ఎవరి వల్ల శ్రమలు వస్తాయి? వాని యొక్క మెడకంట మంచి తిరగట్రాయి తీసుకెళ్ళి సముద్రంలో వాడేసినట్టంట. ఏంటంట? ఎవరి వలన శ్రమలు వస్తాయో, శ్రమలు రాక తప్పదు, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి శ్రమలు. అయితే మన ద్వారా రాకూడదు. ఎవరి ద్వారా? మన ద్వారా శ్రమపడదు. ఎవరు కూడా శ్రమపడదు. అట్లాగైనా శ్రమ పెడితే కనుక వాని మెడకంట పెద్ద తిరగట్రాయి కదా. తిరగట్రాయి అంటే తెలుసు కదా, పూర్వదినాల్లో అది కూడా ఒక శిక్ష. ఏం చేసేవాళ్ళు? ఆ తిరగట్రాయిలో ఏదన్నా ఆకు పెట్టి ఏం చేసేవాళ్ళు? ఆ పశువులకు బదులుగా మనుషులను తిప్పేవాళ్ళు. వాళ్ళు తిప్పుతా ఉండాలి, ఇలాగ తిప్పుతా ఉండాలి, తిరుగుతూ ఉండాలి. తిరగట్రాయి అంటే మామూలుగా మనం ఇట్లా తిప్పుతాం కదా. ఇప్పుడంటే అన్ని మిక్సీలు, గ్రైండర్లు కదా. ఇప్పుడంతా అక్కలకి బాగా ఏమొచ్చింది? సుఖంగా వచ్చినారు. అప్పట్లో చాలా కష్టపడేవాళ్ళు, తిరిగేవాళ్ళు, దంచేవాళ్ళు. రోకట్లో ఏం చేసేవాళ్ళు? రోల్లో ఏం చేసేవాళ్ళు? దంచేవాళ్ళు. అప్పట్లో చేతులు నొప్పి వచ్చి ఇటొకటి అంటే మళ్ళీ ఇటొకటి కదా. ఒకే అక్కే రెండు చేతులతో మార్చేది. ఇప్పుడు ఏం లే, మిక్సర్ స్విచ్ చేయగానే ఇట్లా ఆన్ చేయగానే గిర్రని తిరుగుతుంది అనమాట ఇక్కడ కదా. అప్పట్లో తిరగట్టు ఉండేది అనమాట. అది చాలా బరువైంది. అట్లాంటి రాయి మెడగట్టి సముద్రంలో వేసినట్టంట. వాడు పైకి రాలేడు, లోపల చావలేడు. చావడానికి ఇష్టపడ్డు, పైకి రాలేడు. కాబట్టి ఎవరి ద్వారా శ్రమ పొందుతామో అలాంటి వారికి అంత భయంకరమైన శిక్ష. జాగ్రత్త. ఎవరిని శ్రమ పెట్టద్దు, ఎవరిని కష్టపెట్టద్దు, ఎవరిని కన్నీరు కార్చనేయద్దు. నీ ద్వారా శ్రమలు రావద్దు. కాబట్టి దుష్టుడు ఎట్లా ఉంటాడంట? గాలికి చెదరగొట్టు పొట్టువలేడు. చివరిగా చూసుకొని ముగించుకుందాం. చివరి క్లుప్తంగా 1 నిమిషంలో చెప్పేస్తా. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ కీర్తన 6వ వచనం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఏంటంటే దుష్టుల మార్గం ఏమవుతుంది? నాశనానికి వెళ్తుంది. కాబట్టి దుష్టుడి యొక్క మార్గం ఎంత భయంకరమైందంటే అది ఎక్కడికి వెళ్తుందంట? నాశనానికి కదా. ఒక ఎదుట సరైన మార్గం కనబడును, అయితే తుదకది మరణానికి దారి తీస్తుంది, నాశనానికి వెళ్తుంది. కాబట్టి దుష్టుల మార్గాలు, దుష్టులకు అనేకమైన మార్గాలు ఉంటాయి.
అయితే అవి ఎక్కడికి వెళ్తాయి? నాశనానికి దారి తీస్తుంది. కాబట్టి దుష్టుల విషయమై, గురువుల విషయమై 3 లక్షణాలు చూసాం. మొదటిదేంటి? త్వరగా చెప్పేయండి, వదిలేస్తాం. మొదటిదేంటి? ఆ ఆలోచన. దుష్టుడు దుష్ట ఆలోచనలు చేస్తాడు కదా. దుష్టుడు ఏం చేస్తాడంట? తన దుష్ట దుష్ట నిధిలో నుంచి ఏం చేస్తాడు? దుష్టమైన ఆలోచనలు తీసుకొస్తాడు. దురాలోచన కదా. ఏం తీసుకొస్తాడు? దురాలోచనలు వస్తాయి. దుష్టుని హృదయంలో నుంచి ఏమొస్తాయి? దురాలోచనలు వస్తాయి. కాబట్టి ఆలోచన, దుష్టుని ఆలోచన చాలా భయంకరమైనది. అది నష్టానికి, అది ఎంతో క్రయానికి దారి తీస్తుంది. చివరికి తన ప్రాణం కూడా పోగొట్టుకున్నటువంటి స్థితికి పోతాడు. రెండవది ఏం చూస్తున్నాము? దుష్టుడు ఎలాగుంటాడంట? గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఇటు పోతాడు అటు పోతాడు కదా. ఒక ఇల్లు ఏమైంది? బండ మీద కట్టినాడు, ఇసుక మీద కట్టాడు. ఒక సమయం వచ్చిందంట, గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది, అటు ఇటు కొట్టబడింది. కానీ ఈ బండ మీద కట్టుకున్న ఇల్లు ఏమైపోలేదు, పడిపోలేదు కదా. అట్లాగే ఇక్కడ కూడా దుష్టుడు ఎట్లుంటాడంట? గాలి చెదరగొట్టు పొట్టు వలె గాలికి ఎగిరిపోతూ ఉంటాడు. ఒక 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 స్థిరత్వం ఉండదు. ఇక్కడ అంటాడు, అక్కడ అంటాడు, అదంటే ఇదంటాడు, లోకమంతా తిరిగి వస్తాడు, చివరికి ఏం లేదంటాడు కదా. ఇప్పుడు మూడోది ఏం చూసాము? దుష్టుని మార్గము నాశనానికి నడుపుతుంది. కాబట్టి దుష్టుని మార్గం చాలా చాలా భయంకరమైనది. అది నాశనానికి వెళ్తుందని వాడు అనుకోడు. కానీ ఏమవుతుంది? అది చివరికి అది వాని ఎదుట సరైన మార్గమే అనుకుంటాడు. కానీ అది చివరికి ఎక్కడ పోతుంది? మరణానికి దారి తీస్తుంది. అవ్వ అనుకుంది ఇది సరైన మార్గం అనుకుంది. ఏంటి ఆ మార్గము? పండు తింటే ఏమైపోతారు? దేవతలు అవుతారని ఎవరు? దుష్టుడు చెప్పినాడు. దుష్టుడు ఏం చెప్పాడు? ఈ పండు తింటే నువ్వు సావరా బాబు, ఏమవుతావు? దేవత అవుతావు అన్నాడు. సరే, తినింది. తిన్న తర్వాత మళ్ళా ఎవరి మీద అధికారం చెలాయించింది? వచ్చి అయ్యగారి మీద అధికారం చెలాయించింది. ఎవరు అయ్యగారు? ఆదాము దగ్గర. తింటావా చస్తావా? ఏమనింది? ఈ పండు తింటావా, నా చేతిలో చస్తావా? నీ చేతిలో చచ్చే బదులు పండు తినడమే మంచిది. కొంతమంది అక్కలు అట్లే ఉంటారు. తింటావా చస్తావా? ఏం చేస్తారు? తింటావా చస్తావంటే ఏం చేస్తాడు? అన్న మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? తాళాలన్నీ అక్క చేతిలో ఉంటే అన్న ఏం చేస్తాడు? తప్పక నీ చేతిలో చచ్చే బదులు తినడం మంచిది కదా అని ఏం చేశాడు? ఆదాము తిన్నాడు కదా. కొంతమంది అక్కలు అట్లా ఉంటారు. బ్రదర్ని ఏం చేస్తారు? పట్టుకుంటారు, గుప్పెట్లో పెట్టుకుంటారు. జాగ్రత్త. శిరస్సు ఎవరు? స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. మేము చెప్పాలా? పురుషులు మేము మాకు శిరస్సు ఎవరు? అక్కలని మేము చెప్పాలా కదా. బ్రదర్స్ చెప్పాలి. అట్లా చెప్పాలా? మీరు చెప్తారా శిరస్సు నా యజమానుడు అని కదా. శారానింది ఏమనింది? నా యజమానుడు. ఎవరంటే యజమానుడు? అబ్రహాము. మనం చెప్తామా యజమానుడిని? భర్తకి ఎన్ని రకాల పేర్లు పెడతాం మనం కదా. కొంతమంది పేర్లతో పిలిచే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరినో అనుకుంటాం, తీరా అయ్యగారు వచ్చి ఇలా కదా. వాళ్ళ అబ్బాయిని పిలుస్తున్నాడేమో అనుకుంటాం, తీరా వచ్చి అయ్యగారు నిలబడతారు ఇలాగా కదా. కాబట్టి జాగ్రత్త. అవ్వ ఆయనకు అట్లా చేసింది. ఆయన కూడా ఏం చేశాడు? పండు తిన్నాడు. ఎక్కడికి వెళ్ళారు? వారి మార్గం ఎక్కడికి వెళ్ళింది? నాశనం, మరణం తెచ్చుకున్నారు వాళ్ళు. నిశ్చయంగా చస్తారని ప్రభు చెప్తే చావరనింది. దుష్టుని మార్గం అది, దుష్టుని ఆలోచన ఎంత భయంకరమైందో చూడండి కదా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం గురుగుల వలె ఉన్నామా, గోధుమల వలె ఉన్నామా? దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి
మీ బలలో పరీక్షించుకోవడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు. మీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాము దేవా. నాయన తండ్రి, పొలములో తండ్రి గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి తండ్రి. గురుగుల యొక్క లక్షణాలు మాకు చూపిస్తూ వచ్చినారు దయగల తండ్రి. నాయన దుష్టుడు ఎంత భయంకరమైన ఆలోచనలు ఉన్నాయి దయగల ప్రభా. అంత మాత్రమే కాదు, దుష్టుడు గాలి చెదరగొట్టు పుట్టవలే ఉంటాడని మీరు సెలవిస్తూ వచ్చినారు. దుష్టుని మార్గం నాశనానికి నడుపుతుందని చూపిస్తూ వచ్చినారు. నిజమే తండ్రి, మా జీవితాల్లో నాయన ప్రభా మేము గురుగుల వలె ఉంటే ఒక దినాన నష్టపోయేటువంటి వారంగా ఉంటున్నాం. అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పంపులు పొందేటువంటి వారంగా ఉంటున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోండి, తప్పించండి, కృప చూపించండి. మేము గోధుమల వలె ప్రభా ఈ లోకంలో జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దయగల తండ్రి. నా మటుకు నేను, నా కుటుంబం వరకు నేను తండ్రి సిద్ధపడినట్లు సాయం చేయండి. గోధుమల వలె ప్రభా మీ కొరకు మంచి మంచి విత్తనముల వలె, మంచి గోధుమల వలె ఈ లోకంలో మేము జీవించగలిగినట్లు సహాయం చేయండి దయగల తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకై మీకు వందనాలు. దయతో జ్ఞాపకం చేసుకొని మా పతనాలు క్షమించి బలలో పాలు పంపులు పొందుతుండగా సహాయం చేయమని వందనములు స్తోత్రం.